చాలామందికి ఈ ఐఫోన్ చూసేసరికి ఐఫోన్ కొత్త మోడల్స్ వచ్చేసరికి గుర్తొచ్చే ముందు విషయం ఏంటంటే, ఐఫోన్ కొనడం కన్నా బంగారం కొనుక్కోవడం బెటర్ గదా! లేకపోతే ఆవులు కొనుక్కోవడం బెటర్ గదా! అని చాలామంది కంపేర్ చేస్తారు. ఓకే. అది వాళ్ళ ఉద్దేశంలో అయినా, ఎవరి ఉద్దేశంలో అయినా ఒక వ్యూలో అయితే అది కరెక్ట్. దీని మీద ఇన్వెస్ట్ చేసే కన్నా ఒక దే అది ఆల్మోస్ట్ రూ. 1,00,000 కన్నా ఎక్కువుంటది. కొత్త మోడల్ ఏదైనా గాని. సో, దాన్ని ఇన్వెస్ట్ చేసే కన్నా మనకు బైకొస్తది. కారు, సెకండ్ హ్యాండ్ కారో ఇంకేమన్నా సంథింగ్ వానికి యూజ్ అయ్యేది. అది ఇప్పుడు ఐఫోన్ ఉంది. పర్చేజ్ అయ్యి 1 ఇయర్ తర్వాత కెపాసిటీ గాని, బ్యాటరీ పర్సెంటేజ్ గాని డౌన్ అయితది. ఈవెన్ మీరు గేదెనో, ఆవునో కొనుక్కుంటే దానికి పిల్లలు పుడతారు. సో, గొర్రెలో, మేకలో కొనుక్కుంటే అవి ఇట్లా పిల్లలు పుడతాయి. ఇంకవి పెరుగుతాయి. సో, దానివల్ల బెనిఫిట్ ఉంటది. అదే నువ్వు ఒక ఐఫోన్ కొంటే ఏమి యూజ్ ఉంది? దాని ప్రైస్ డౌన్ అయిపోతది. బ్యాటరీ జల్దీ అయిపోతది. ఇవి ఓకే. ఇవి చెప్తున్న విషయాలు. అయితే తీసుకోవాలి. నాలంటోడు తీసుకోవాలంటే ఏం కన్సిడర్ చేస్తారంటే, నంబర్ 1 ఐఫోన్‌లో ఉన్న క్వాలిటీ ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉన్నవాడిని బట్టి, సెక్యూరిటీ విషయంలో ఇందులో మంచి ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీ ఫోన్ పోయినా, ఏమైనా గూడా. అయితే నేనెవడో కామెంట్ పెట్టాను నవ్వి నవ్వి చచ్చినా నేనైతే. ఐఫోను ఆడెవడో పోయిందట. పోతే వాళ్ళేం జేషిర్రు, ఫైండ్ మై ఫోన్‌లో ఉంటది గదా! అది జేస్తే వాళ్ళకు మొబైల్‌లోకెళ్ళి వెరిఫికేషన్ కోడ్ ఒస్తది. అది ఎంటర్ జేస్తది. నీ లొకేషన్ చూపిస్తదని చూపెట్టింది. దాని కింద ఓళ్ళు కామెంట్ జేషిరన్నట్టు. ఐఫోన్ ఈస్ సో సెక్యూర్. ఈవెన్ ఓనర్ ఆల్సో ఆహ్, అంటే ఓనర్ గూడా కనిపెట్టలేడు. ఈవెన్ ఓపెన్ జేయలేడని ఏదో పెట్టిరన్నట్టు. అయితే ఓకే. ఇవన్నీ పక్కన పెడితే, నేను ఒకవేళ కొనుక్కుంటే ఏం జేస్తా? ఏం కన్సిడర్ జేత్తా అంటే, కెమెరా క్వాలిటీ. ఓకే. ఫీచర్స్ అనేవి కామన్ అన్నుంటాయి. 100 టు సమ్ సిమిలారిటీస్ ఉంటాయి అంతే. డిఫరెంట్ ఉంటాయి. దేని కేపబిలిటీ దానికుంటది. ఓకే. రెండిటికి సేమ్ సేమ్ అని అంత ఈజీగా ఎయలేం. ఎందుకంటే, దానికున్న బ్యాక్‌గ్రౌండ్ బట్టి, దానికున్న డెవలప్‌మెంట్స్ ఐ మీన్ డెవలపర్స్ చేసేవి, దానిలో యూజ్ చేసే సెన్సార్స్, బోర్డ్స్ గానీ చాలా కాస్ట్‌లీగుంటాయి. అదే ఓకే. నా కెమెరా క్వాలిటీ నేను జూసుకుంటున్నా. ఈవెన్ కొత్త ఫోనుంది. సామ్‌సంగ్ S24 ఉంది. S25 ఉంది. ఓకే. దాంతో నేను కంపేర్ చేసుకుంటే నాకు S25లో దానిలో దీనికన్నా పెద్ద కెమెరాస్ ఉన్నాయి. అండ్ బ్యాటరీ గూడా పెద్దది. సేమ్ ఉంది. 5000 ఎంఏహెచ్ అది గూడా. ఓకే. నాకిది 1 ఇయర్ తర్వాత బ్యాటరీ అనేది కొంచెం డౌన్ అవ్వచ్చు. అది ఛాన్సెస్ తక్కువ. ఓకే. అయితే మీకు ఇక్కడ చెప్తున్నా, మీరెంత పెద్ద S25 అయినా, S24లో అయినా మా యాపిల్‌తోని కంపేర్ చేసుకుంటే, యాపిల్‌లా ఇమేజ్ క్వాలిటీ అనేది, స్టెబిలిటీ అన్నది చాలా బెటర్‌గుంటది. అది మెయిన్. మీరు ఈ ఫోన్‌ను మీరు ఎన్నేళ్లైన తర్వాతైనా యూజ్ చేసి కెమెరా గాని, వీడియోస్ గాని తీయుర్రి. అదే క్వాలిటీ చూపిస్తది. అదే మీరు వేరే మొబైల్స్ ఉన్నాయి. లైక్ S24 S23 S25 ఇంకేమన్నా మొబైల్సేనా ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో చూస్తే అవేమైతాయి, వాటి క్వాలిటీ అనేది డౌన్ అయిపోతది మెల్లమెల్లగా, మెల్లమెల్లగా. మీరు ఫస్ట్‌లో ఎలా ఉందో అలా ఉండదు. ఐఫోన్‌లో ఏంటంటే ఎట్లున్న క్వాలిటీ అది అట్లనే ఉంటది. ఈవెన్ నా ఐఫోన్ 7లో అది నేను స్టార్టింగ్‌లో ఎట్లా యూజ్ చేసినో కెమెరా, ఫోటోస్ తీసుకుంటే ఎలా ఉందో ఇప్పుడు గూడా అలానే ఉంది. సో, ఐఫోన్‌లో ఉండేది అది మెయిన్. ఈవెన్ చూడుర్రి ఐఫోన్ 4 మా డ్యాడీది. ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్. అది మా తమ్ముడు లాకు, పెన్ను రాంగ్ ఎంటర్ చేయడం అనుకోకుండా అది లాక్ అయిపోయింది. దాని మెయిల్ ఐడీ గుర్తులేదు. పాస్వర్డ్ గుర్తులేదు. ఏది లేదు. తర్వాత నేను మొన్న బ్రేక్ చేసిన.
స్టిల్ సూపర్ వర్కింగ్. అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ అయినా దాని బ్యాటరీ లెవెల్ సూపర్ వర్క్ చేస్తుంది. ఇప్పుడున్న ఫోన్‌లు అసలు ఇంపాసిబుల్ అట్లా గూడా ఆగి. ఎంత మంచిగున్నాయి. ఇవన్నీ ఇన్నేళ్ళు అయితుంది గదా! 10 ఇయర్స్ అయితుంది గదా! ఆ బ్యాటరీ లెవెల్ అనేది కాదు. దాని బ్యాటరీ అనేది ఖరాబ్ అవ్వాలి గదా! ఓకే. నువ్వు యూజ్ చేయలేదు. ఖరాబ్ అవ్వకుండా ఉంటదా? యూజ్ చేసుంటే ఖరాబ్ అయ్యేదని. ఈవెన్ దాంట్లో ఉండే ప్రతీది గూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. సో, అది.